కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని వినాయకనగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ప్రెసిడెంట్ ఎస్కే సిద్దిరాముల అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిరాములు ప్రెసిడెంట్ మాట్లాడుతూ, తనను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నేను చెప్పిన అన్ని పనులు పూర్తి చేశానని తెలుపుతూ గణేష్ నవరాత్రుల సందర్భంగా వచ్చిన జమా ఖర్చులను ఆయన వివరించారు. అలాగే కాలనీలోని సీనియర్ సిటిజన్స్ను సన్మానించి కాలనీ అభివృద్ధికి తోడ్పడిన వారిని అభినందించారు. చిన్నపిల్లలకు షీర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణు, జనరల్ సెక్రటరీ శివకుమార్, ట్రెజరర్ యుగంధర్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది బాలనగర్ విలేజ్ కింద ఉంది ఈ ఏరియా అంతా కూడా. తర్వాత 83లో దీన్ని వినాయక నగర్ అని పేరు పెట్టేటప్పుడు లేఅవుట్ అనేది వినాయక నగర్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి దీంట్లో ఉన్న మెంబర్స్ అంతా కాలనీ రెసిడెంట్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా సీనియర్స్, వీళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి సన్మానం చేయడం కోసం ఈ సభ అరేంజ్ చేయబడింది. దానికోసం వాళ్ళ గుర్తింపు కూడా వాళ్ళని సత్కరిస్తున్నారు. అదే సీనియర్ వాళ్ళు. వినాయక్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం జరిగిన వినాయక చవితి యొక్క ఉత్సవాలకు సంబంధించిన యొక్క గణాంకాలు కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కాలనీ అధ్యక్షులు సిద్దిరాములు గారు మరియు ఉపాధ్యక్షులు వేణు గారు మరియు జనరల్ సెక్రటరీ మన శివకుమార్ గారు, ట్రెజరర్ యుగంధర్ గారు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిద్దిరాములు గారు అధ్యక్షులు కాకముందుకు అయిన తర్వాత ఒక అభివృద్ధి గురించి ఇక్కడ చర్చ జరగడం జరిగింది. సిద్దిరాములు గారు అధ్యక్షులు అయిన తర్వాత కాలనీ యొక్క అభివృద్ధిని పరిగెత్తించడంలో ముందున్నాడని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ముందుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చెప్తుంటాను నేను. ముందుగా కాలనీ ఆఫీస్ ముందు వర్షం వస్తే కూడా నిల్చోడానికి ఒక పరిస్థితి లేకుండే, కాబట్టి ముందు కాలనీ ముందు షెడ్ వేయించారు.
ఆ తర్వాత కాలనీ యొక్క వీధి సూచికలు అంటే స్ట్రీట్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆఫీస్ ముందు ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైన ఒక కార్యక్రమం, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఒక కాలనీ యొక్క కమాన్, ఈ బాలానగర్ లోని మొట్టమొదటి ఏర్పడిన కాలనీ వినాయక్ నగర్ కాలనీ 1983లో ఏర్పడ్డది. కానీ అప్పటి నుంచి కూడా కాలనీ యొక్క కమాన్ లేకుండే సిద్దిరాములు గారు అధ్యక్షత వహించిన తర్వాత కాలనీ యొక్క కమాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎంతో ఒక కృషి సిద్దిరాములు గారికి మరియు ఆయన టీం మెంబర్స్ కి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్ గా మొన్న జరిగిన గణేష్ ఉత్సవాల్లో గణేష్ మండపంకి అక్కడ ఇక్కడ రోడ్డు మీద వేయడం, ఇక్కడ పెట్టడం ఎప్పుడు జరుగుతున్న ఒక తంతులాగా కాకుండా ఎప్పటికీ ఉండిపోయేటట్టుగా పర్మనెంట్ షెడ్, శాశ్వత నిర్మాణం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఏర్పాటు చేయడంలో దాతలకు ఆయన కన్విన్స్ చేయడం కానీ, ఆయన ముందుండి వాళ్ళని రిక్వెస్ట్ చేయడంలో సిద్దిరాములు గారు సిద్ధహస్తులు అని చెప్పాలి. ఈయన యొక్క హాయంలో కాలనీ అభివృద్ధి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలే గాని, గణేష్ ఉత్సవాలే గాని యువకులని మరియు పెద్దలని, కాలనీ సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాల్ని ఎక్కడ కూడా మాట రాకుండా సిద్దిరాములు గారు ముందుండి నిర్వహిస్తారు. ఆయనకు అందుకు విధాలా తోడ్పాటు చేయడానికి మేమందరం కార్యవర్గ సభ్యులం ఎప్పుడు కూడా తోడుంటాము. ఇదే అభివృద్ధి ముందు కూడా తోడ్పాటు ఉండాలని సిద్దిరాములని ఈ సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.